హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని, స్ట్రాంగ్గా ఉన్నారని, సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో మీకు మంచి మెసేజెస్, సూపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ ఛానల్ని ఫాలో అవుతూ ప్రతిరోజు కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్లోకి వెళ్ళే ముందు మీ అందరి విషెస్ని కూడా మీరు యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో మీకు మీ లైఫ్లో సూపర్ వండర్ఫుల్ చేంజెస్ అయితే చూస్తారు. అలాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది. లైఫ్లో సూపర్ రీడింగ్స్ ఫాలో అవుతే లైఫ్లో సూపర్ చేంజెస్ అనేవి చూడగలుగుతారండి. అంత కాన్ఫిడెన్షియల్గా చెప్పగలుగుతున్నానండి. నా ప్రతి రీడింగ్లో చెప్తున్నాను. నా రీడింగ్స్ ఫాలో అవుతూ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయండి, వాట్సాప్లో పెడుతున్న మెసేజెస్ లేదా నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు చెప్తున్న చేంజెస్ అవన్నీ బేస్ చేసుకొని నేను చెప్పగలుగుతున్నాను. సో వాళ్ళందరి లైఫ్లోనే కాకుండా మీ అందరి లైఫ్లో కూడా ఇట్లాంటి సూపర్ చేంజెస్ జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూసేద్దామండి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది. మీరు ఇప్పటివరకు ఎలా అయితే ఉన్నారో ఇక మీదట ఎలా మార్పు చెందబోతున్నారు అనేది చెప్తుందండి. ఫైనాన్షియల్గా ముందు మీరు ఎలా అంటే ఫైనాన్షియల్గా అంటే డబ్బుల పరంగా ఏదైతే లాస్ అయ్యాం, బిజినెస్ లాస్ అయ్యాం, లేదా జాబ్ రిలేటెడ్గా లాస్ అయ్యాం, లేదా ఇంకా మేము అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా మేము ఎందులోనూ ముందుకు వెళ్ళలేకపోతున్నాం, డబ్బుల పరంగా సంపాదించుకోలేకపోతున్నాం, మేము ఒకరి మీద డిపెండ్ అయ్యామని ఎవరైతే ఫీల్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా మెరుగవ్వబోతుంది. ఒక మంచి చేంజ్ రాబోతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి ఒక కాన్స్టెంట్ అమౌంట్స్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు అనుకున్న స్టేజ్లోకి డబ్బుల పరంగా మీరు వృద్ధిని అయితే చూడగలుగుతారు. అలాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉందంటే మీ మనసులో ఏదైతే రిలేషన్షిప్స్ వైజ్ నేను ఇది పొందలేకపోయాను, లేకపోతే ఇట్లా నేను నా సోల్మేట్తో నేను ఉండలేకపోతున్నాను, లేదా నాకు మంచి రిలేషన్షిప్స్ దొరకట్లేదు, లేదా నేను అనుకున్న విధంగా నాకు ఏ విషయంలోనూ కూడా మంచి జరగట్లేదు, ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అనుకున్నట్లు మీ మనసులో ఎవరైతే ఉంటున్నారో అట్లాంటి వ్యక్తి, అంటే నాకు ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కావాలి, లేదా ఇలాంటి ఫ్రెండ్స్ కావాలి, లేదా ఇలాంటి రిలేటివ్స్ కావాలి అని కోరిక ఏదైతే ఉందో మీ మనసులో అది నిజమయ్యేలాగా ఒక సూపర్ రిలేషన్షిప్స్ అనేవి మీకు బిల్ట్ అవ్వబోతున్నాయి. అంటే పాస్ట్లో మనకి ఏదైతే బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ, లేదా రిలేటివ్స్ పేరుతో ఎవరైతే మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదా సోల్మేట్ పేరుతో ఎవరైతే మిమ్మల్ని వాడుకోవటం కానీ, మీ మనసుని గాయపరచడం అని చెప్పాలి. మీ మనసుని బాధ పెట్టేలాగా, మీ మనసుని ఇబ్బంది పెట్టేలాగా బిహేవ్ చేస్తున్న మనుషులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో మీకు అనుకున్న విధంగా మీరు ఏదైతే హ్యాపీ ఫీల్ అవుతారు, మీ మనసుకి ఏదైతే రిలాక్సేషన్ అంటే కొంత శాంతత అనేది, అంటే చక్కగా వీళ్ళతో ఉంటే నాకు అంత కాలమే తెలియట్లేదు, వీళ్ళతో ఉంటే నాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది, లేదా వీళ్ళతో ఉంటే నాకు మానసికంగా 1000 ఏనుగుల బలం కింద ఉంటుంది అని అలాంటి ఫీల్ మనకి ఎక్కడైతే దొరుకుతుందో అలాంటి వ్యక్తులతో మీకు పరిచయాలు అనేవి జరుగుతాయి అని చెప్తుంది యూనివర్స్. సో మంచి రిజల్టే కదండి. మీ లైఫ్లో ఎవరైతే బాధపడుతున్నారో, లోన్గా బాధపడుతున్నారో, మేము ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ని అయితే యూనివర్స్ ఫార్వర్డ్ చేస్తుంది. సో అందరూ కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అండ్ మీకు కనుక ఈ రీడింగ్స్ కనెక్ట్ అవుతూ ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి డెసిషన్ని కూడా ఇండిపెండెంట్గా తీసుకోగలుగుతారంట. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మేము బేర్ చేయడానికి, మేము దాన్ని స్ట్రాంగ్గా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాము అన్న ఆలోచన కూడా మీకు ఉంటుందండి. అంటే అంత ఇండిపెండెంటెడ్ పర్సన్ కింద మారుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దాని గురించి మేము అసలు ఎలాంటి భయం అనేది లేదు. ఇంతకు ముందు ఏదైతే పెయిన్ ఫీల్ అవ్వడం, అలోన్గా ఉండటం, లేదా ఎవరైనా ఏదైనా అంటే బాధపడిపోవడం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడతారు. మీకంటూ మీ లైఫ్ని స్ట్రాంగ్గా స్టబన్గా ఉంచుకునేంత క్యాపబిలిటీ మీకు ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇండిపెండెంట్గా ఉండడమే కాకుండా మీకు మీరు ఏదైనా ప్రాబ్లం ఎవరైనా క్రియేట్ చేస్తున్నా మీరు ఇక మీదట ఎలా ఉంటారంటే
పెయిన్ ఫీల్ అవుతూ, మీలో మీరే బాధపడుతూ, మీలో మీరే అలోన్గా ఫీల్ అవుతూ, ఏదైతే మీరు బాధను కానీ పెయిన్ కానీ ఫీల్ అవుతూ అలోన్గా ఉండిపోతూ ఉన్నారో దాని నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే మిమ్మల్ని పెయిన్ ఫీల్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని ఇంతకు ముందు మీరు అక్కర్లేదు నాకు అనుకొని మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం, లేదా మిమ్మల్ని బాధ పెడుతూ మీ పక్కనే ఉండడం, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, దేనిలోనైనా కూడా మిమ్మల్ని స్ట్రగల్కి గురి చేస్తూ, మిమ్మల్ని బాధ పెడుతూ, మీరు ఉన్నవాళ్ళు మీరు వాళ్ళని వదిలేసి బాబోయ్ ఇంకా మాకు అక్కర్లేదు, మేము మా లైఫ్ని చూసుకుంటాం, మేము ముందుకు వెళ్తామని మీరు మూవ్ అయిపోతున్నప్పుడు, ఏదైతే మీ లైఫ్లో సూపర్ చేంజెస్ జరుగుతున్నాయో, ఏదైతే మీ లైఫ్లో కొత్త కొత్త చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయో, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని చూస్తారట. అంటే ఏదో ఒక రకంగా మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ మొదలు పెట్టాలి, మీ లైఫ్లోకి వాళ్ళు తొంగి చూడాలి అనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే అది ఎలా జరుగుతుందంటే ఒకలాంటి ఒక మీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, అమ్మో వీళ్ళు మనల్ని దాటి వెళ్ళిపోతుంటే ఇంకా మనకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి, మళ్ళీ ఎలాగైనా వాళ్ళ దగ్గర నమ్మకం సంపాదించుకోవాలి, ఎలాగైనా మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్తో మిమ్మల్ని ఫాలో అవుతారు. కానీ మీరు మాత్రం వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా వినిపించుకోరు. వాళ్ళు ఏదైనా మీతో మంచిగా నేను మాట్లాడాలి, నేను ఏదైనా చెప్పాలి అన్నా వాళ్ళు మీ లైఫ్లోకి రావటం కానీ, మీ లైఫ్లోకి రానివ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ మీరు చెయ్యదలుచుకోలేదు. మీరు అంత స్ట్రాంగ్ డెసిషన్తో ఉంటారంటే ఇప్పటి వరకు మీరు ఒక డెసిషన్స్తో ఎవరేం చెప్పినా ఒక సున్నితమైన మనసుతో అందరూ మన వాళ్ళే కదా, అందరూ మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళు కూడా ఏదో మంచే కదా, ఇలా కానీ అందరినీ నమ్ముతున్న ఒక సున్నితమైన మనసు మీకు ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యల వల్ల కానీ, మీరు చేస్తున్న పనుల వల్ల కానీ మీరు అంత స్ట్రాంగ్ అవుతారు. మీ లైఫ్లోకి మీరు కోరుకున్న లాంటి పర్సన్స్ వస్తారు. కానీ వీళ్ళు ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి చాలా ట్రై చేస్తారు, ఏదో అపాలజీ చెప్తూ ఉంటారు, కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకు చెయ్యరు అంటే మీరు అలాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటారు అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ మీ లైఫ్లో సూపర్ చేంజెస్ అంటే ఏదైతే పాస్ట్లో ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగినాయో దానికి విభిన్నంగా ఏదైతే బాధ కానీ పెయిన్ కానీ ఇట్లాంటివి ఉన్నాయో అవన్నీ ముగిసిపోయి ఏదైతే శుభాలు ఉన్నాయో అవి ఆరంభం కాబోతున్నాయి. అంటే ఒక చక్రం ఉంటుందండి, ఒక వీల్ ఉంటుంది, ఒక మనమే అనుకుందాం, ఒక రాత్రి ఉంటుంది, ఒక పగలు ఉంటుంది. రాత్రి అంతా చీకటిగా ఉంటుంది, మార్నింగ్ అంతా పగలంతా వెలుతురుగా ఉంటుంది. సో అలాగా ఇప్పుడు చీకటి రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ముగిసిపోయినాయి. వెలుతురు అనేది ఒక గుడ్ సింబాలిక్గా మీరు అర్న్ చేసుకోవడం, అంటే డబ్బులు సంపాదించుకోవడం, మీ లక్లో డబ్బులు సంపాదించుకోవడం, లేదా మంచి జాబ్స్ రావడం, లేదా మంచిగా బిజినెస్ డెవలప్ అవ్వడం, లేదా మంచి ఆపర్చునిటీస్ రావడం, ఫైనాన్షియల్గా మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారో అందులో డబుల్ అమౌంట్స్ అవ్వడం. అండ్ రిలేషన్షిప్స్ వైజ్ కూడా కొత్త రిలేషన్షిప్స్, కొత్త బాండింగ్స్ మీకు గ్యాదర్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ లైఫ్లో ఒక మంచి నిధి దొరికితే మనం ఎంత హ్యాపీగా ఉంటాం, అబ్బా మంచి నిధి దొరికింది అని, అట్లా అనమాట. మీ లైఫ్లో ఒక నిధి అనేలాగా ఒక మంచి డేస్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే యూనివర్స్ మీ లైఫ్లో ఏదైతే పాస్ట్ తాలూకా ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు గుర్తు చేసుకుంటారు, వాటి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎంత మీ లైఫ్ ముందుకు వెళ్తున్నా, ఎంత మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నా, కొన్ని సందర్భాల్లో పాస్ట్ ఏదైతే ఉందో అది మీరు అలోన్గా ఉన్నప్పుడు పలానా టైంలో నాకు ఇలా జరిగింది, పలానా అప్పుడు నేను ఇట్లా అందరు చెప్పేవి విని మోసపోయాను, పలానా టైంలో నా అనుకునే వాళ్ళే నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, లేదా నా చేతిలో డబ్బు లేనప్పుడు నన్ను అందరూ ఇలా మాట్లాడినారు, నేను ఎంత కష్టపడినా ఆ టైంలో నాకు ఒక గుర్తింపు రాలేదు. ఇట్లా మీ లైఫ్లో ఏదైతే జరిగినాయో, మీకు కొంచెం పెయిన్ కారకమైనవి ఏవైతే జరిగినాయో వాటిని గుర్తు చేసుకుంటారు అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే ఏదైతే మీ లైఫ్లో మిమ్మల్ని బ్యాడ్ చేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు, వాళ్ళు వస్తుంటారు. మీరు వాళ్ళు పక్కనే ఉన్నప్పటికీ కూడా ఒక క్రాస్ రోడ్స్లో ఎలా అయితే అటు ఇటు కదులుతుందో అలాగా ఆపోజిట్ వేలో, అంటే మీరు వాళ్ళు మీకు ఎదురుపడినా మీరు వాళ్ళని పట్టించుకోవడం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మీ లైఫ్ మీది అన్నట్లు ప్రతి విషయంలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారంట.
అంతేగాని వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, లేదా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాము, లేదా మళ్ళీ వాళ్ళని చూద్దాము, ఇలాంటి ఆలోచనలు ఏమి మీరు పెట్టుకోరు అని చెప్తుంది. అట్లాంటి సూపర్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా చాలా చాలా స్టేబుల్గా ఉంటారంట. మంచిగా స్ట్రక్చరల్గా ఏదైతే మీరు కోరుకుంటున్నారో, నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి, నాకు ఇలాగ మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి, లేదా మంచి బిజినెస్ సక్సెస్ అవ్వాలి, లేదా జాబ్లో నేను అనుకున్న కెరియర్లో సెట్ అవ్వాలి అని ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చినప్పుడే మీ లక్ అనేది చక్కగా తిరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్. సో లక్ తిరుగుతుందంటే మీరు అనుకున్న ప్రతిదీ, మీరు పట్టిన ప్రతిదీ కూడా బంగారంగా మారుతుంది. అది రాయి పట్టుకున్న బంగారంగా మారుతుంది. ఎప్పుడు హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని చేతిలో రాళ్ళు పట్టుకొని బంగారం అవ్వు అంటే అవ్వదండి. సో అట్లా అన్నమాట. అంటే లక్ వచ్చేటప్పుడు మనం ఏ చిన్న పని చేసినా కూడా అది మంచిగా మనకి ప్రాఫిట్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అది రిలేషన్షిప్స్లోను కూడా, అండ్ కెరియర్లోను, అండ్ జాబ్లోను, అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోను, అన్నిటిలో కూడా మీకు ఇలాంటి సూపర్ డూపర్ చేంజెస్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో మీరు ఏది చేస్తున్నా డెడికేషన్తో చేస్తారంట. అంటే ఇది నేను చేస్తున్నాను అంటే ఖచ్చితంగా దేనికి నేను కట్టుబడి ఉంటాను. అండ్ ఇంకా ప్రతి డెసిషన్ని కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. దేన్ని కూడా ఈజీగా తీసుకోరు. నేను ఇలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ నేను ఇలా మార్చుకోవాలి, నేను పాస్ట్లో ఇలా ఉన్నాను కాబట్టి అందరూ నన్ను వాడుకున్నారు, లేదా అందరూ నన్ను మోసం చేయగలిగారు, లేదా అందరూ నా మీద ఏదో ఒక నిందలు వేయగలిగారు, సో నేను ఇక మీదట అలా ఉండను, నన్ను నేను మలుచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్ట్రాంగ్ అవుతాను, నేను ప్రతి విషయంలోనూ కూడా డెడికేషనల్గా ఉంటాను. నేను ఏదైతే మీరు రిలేషన్షిప్స్ అనుకుంటున్నారో ఆ రిలేషన్షిప్స్ కోసం మీరు ఏది చేయాలో అది చేయడానికి రెడీగా ఉంటారంట. అండ్ ఏదైతే కెరియర్ ఉందో కెరియర్లో మీరు ఒక స్ట్రాంగ్ స్టేజ్కి వెళ్ళడానికి మీరు మీ వంతుగా మీరు ఏం నేర్చుకోవాలో, స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేదా మీరు ఇంకా కొత్తవి ఏమైనా చేయడం, ఇట్లాంటివన్నీ మాట. లేదా బిజినెస్లోనైతే మీ బిజినెస్ సక్సెస్ కోసం మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టగలరో అవన్నీ పెట్టడం, ఇలా మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటారు. ఆ స్ట్రాంగ్ చేసుకునే విధానంలో కొంచెం కష్టతరమైన కూడా దానికి ఎక్కడా కూడా మీరు వెనకంజ వెయ్యరు అని యూనివర్స్ అయితే చెప్తుంది. సో అట్లాంటి సూపర్ చేంజెస్ని మీరు తెచ్చుకోగలుగుతారంట. అండ్ ప్రతి విషయాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అండ్ ఇదంతా కూడా నేను ఏదైతే పాస్ట్లో చేశానో ఆ కర్మ తాలూకా ఇంపాక్టే నేను ప్రతిదీ ఇప్పుడు మంచిగా చేసుకుంటూ వెళ్తాను, నాకు మంచి రోజులు వచ్చినాయి అనే ఒక ఆలోచన కూడా మీ మనసులో వస్తుందంట. అండ్ ఛాలెంజింగ్గా ప్రతి విషయాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఏది కూడా అయిపోతుందిలే, చూద్దాంలే, పర్వాలేదులే అని లైట్గా దేన్ని తీసుకోరు. ఆల్రెడీ మిమ్మల్ని మీరు ఒక శిల్పంలాగా మలుచుకోగలుగుతారు అని చెప్పినప్పుడే మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో అట్లాంటి సూపర్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి. మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా ఛాలెంజింగ్గా ఏది వచ్చినా కూడా నేను తట్టుకోవాలి అన్న ఒక స్ట్రాంగ్ డెసిషన్తో ఉంటారు. అండ్ మీ యొక్క కర్మ మీద మీరు ఒక మంచి పట్టును కూడా సాధిస్తారు. ఇది డిపెండ్ అవుతారు. ఇది ఎలా జరుగుతుందంటే ఖచ్చితంగా నేను మంచి చెయ్యాలి, మంచి నా లైఫ్ స్టైల్ మారుతుంది, నేను అందరికీ మంచి చేస్తే, నేను మంచి ఆలోచనలతో ఉంటే నా లైఫ్ కూడా మంచిగా టర్న్ అవుతుంది అని ఒక కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని నమ్ముతారు. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రతి అడుగు వేయగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే ఒక రాయల్టీని మెయింటైన్ చేస్తారు. ఒక ఎంపరర్, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ఒక చక్రవర్తి ఎలా అయితే ఒక స్ట్రాంగ్ డెసిషన్స్తోని, ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్తోని ఉంటారో ఆ విధంగా మీ యొక్క లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. అట్లాంటి ఒక సూపర్ చేంజెస్ని మీరు మీ లైఫ్లో చూడగలుగుతారు, అంత స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. అంటే ఒక సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి అంటే అలా అంతమంది రాజుల్ని గ్రిప్లో పెట్టుకోవడం, వాళ్ళే కాన్ఫిడెన్షియల్గా ఉండడం, దేనికైనా నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేలా ఉండడం, ఆ విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క బిహేవియర్ కానీ, మీ యొక్క యాటిట్యూడ్ కానీ ఉండటం అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని ఒక పొజిషన్కి తీసుకువెళ్తుంది. మీరు ఒక మంచి పొజిషన్లో ఉండగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే అట్లాంటి చేంజెస్ జరుగుతాయి. అది రిలేషన్షిప్స్లో, అండ్ కెరియర్లో, అండ్ బిజినెస్లో, అండ్ జాబ్లో, అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, దేనిలోనైనా కూడా మీకు అలాంటి ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, అలాంటి ఒక సూపర్ స్టేటస్ అనేది దొరుకుతుంది అని యూనివర్స్ చెప్తుందండి.
అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో మీరు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలి లేదా మీరు బాధపడితే చూడాలి అనే అలాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి కూడా కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడు మనం మంచిగా ఉంటే, మనం మంచిగా బాగుపడిపోతుంటే చూడలేని వాళ్ళు కూడా ఉంటారండి. ఎప్పుడు అమ్మో అది వాళ్ళు మన చుట్టాలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, లేదా బయట వాళ్ళైనా అవ్వచ్చు, మనకి ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళకు కొన్ని ఇరిటేషన్స్ వస్తాయి. ఎవరైనా బాగుపడిపోతుంటే అమ్మో వీళ్ళు బాగుపడిపోతున్నారు, బాబోయ్ వీళ్ళకి ఏదైనా చెడు జరిగితే బాగున్నా అన్నట్లు అలాంటి ఒక నెగిటివ్ పవర్ కూడా ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్స్తో ఉండాలి. మిమ్మల్ని ఎవరైతే డిస్ప్యూట్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఎవరైతే మీ లైఫ్లో ఒక పొగ పెట్టాలి, లేకపోతే ఎవరైతే మీ లైఫ్లో మిమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టాలి అనే క్యారెక్టర్స్ ఉంటాయో వాళ్ళకి మీరు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఎలా అంటే మీ ఒక చెడునే కోరుకుంటారంట. అంటే మీరు మంచిగా ఎదిగిపోతుంటే ఇక్కడంతా చెప్పాం, మీరు ఒక ఎంపరర్ పొజిషన్కి వెళ్తారు, మీకు మంచి ఒక వీల్ అనేది సర్కిల్ అనేది మారబోతుంది, మీరు అనుకున్న స్టేజ్కి వెళ్తారు అని. అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏది అనుకున్నా కూడా వాళ్ళు ఏంటంటే మీ పాడు చేయాలి, మీ వర్క్ను పాడు చేయాలి, లేదా మీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయాలి, లేదా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా మీరు మారిపోవాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఆలోచిస్తుంటారు. అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా మీరు మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అలా కాదు, నేను ఇలానే ఉండాలి, నేను ఇట్లా మంచిగా సంపాదించుకోవాలి, లేదా ఒక కారు కొనుక్కోవాలి, లేదా ఒక విల్లా కొనుక్కోవాలి, లేకపోతే నాకు మంచి జాబ్ రావాలి, లేదా మంచి రిలేషన్షిప్స్ కావాలి, మంచిగా బిజినెస్లో డెవలప్ అవ్వాలి, లేదా నా మనీ మంచిగా ఫైనాన్షియల్గా నేను ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవాలని మీకు ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నింటినీ కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే వన్ బై వన్ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ మీ డ్రీమ్స్ అన్నీ కూడా రియాలిటీలోకి వచ్చేస్తాయి. అంటే మన కోరికలన్నీ కూడా అది జరిగితే బాగును, లేకపోతే ఇలా జరిగితే బాగును అని మనకి చాలా కళలు ఉంటాయి. ఆ కళల్లో అన్ని వేళలా నిజమవుతాయా లేదా అనేది మనకు కూడా తెలియదు. కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ కళలలో ఏదైతే మీ లైఫ్ ఉందో, మీకు పలానాది కావాలి అని మీరు కోరుకుంటున్నారో అట్లాంటి సిచ్యువేషన్స్తో మీ కళలన్నీ కూడా నిజం కాబోతున్నాయి. మీరు అనుకున్న ప్రతి దాన్ని కూడా మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి. మీరు వాట్సాప్లోకి వెళ్ళి నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది. నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు అన్నీ ఓకే అయితే సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైతే కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అవ్వడం వల్ల మీరు నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మీ లైఫ్లో ఏదైతే కావాలి అనుకుంటున్నారో అట్లాంటి విషయాలతో చక్కగా మీరు అనుకున్న బ్లిస్ఫుల్ లైఫ్ మీకు యూనివర్స్ అయితే ఇవ్వబోతుంది అని అయితే రీడింగ్లో వస్తుందండి. సో ఏది కోరుకుంటున్నారో అంటే రిలేషన్షిప్ వైజ్ కానీ, కెరియర్ వైజ్ కానీ, అండ్ బిజినెస్ వైజ్ కానీ మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్తో కూడిన నాకు ఇలాంటి లైఫ్ ఉంటే బాగుంటుంది, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అని ఎవరికైనా ఉంటుంది కదండి. అలాంటి సూపర్ లైఫ్, ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్తో కూడిన లైఫ్ మీకు రాబోతుంది. అలాంటి సూపర్ చేంజెస్, బ్యాలెన్స్డ్ లైఫ్ మీకు రాబోతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.